మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి. 12 భావాలకి కారకత్వాలు ఉంటాయి. గ్రహాలకి కారకత్వాలు ఉంటాయి. మరి ఇవన్నీ కారకత్వాలు, గ్రహాల కారకత్వాలు, భావాలకి కారకత్వాలు ఇవన్నీ ముఖ్యమే. ప్రతి ఒక్కరూ ఎక్కువ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎక్కువ దేనికి తాపత్రయం ఉంటుంది? ధనం సంపాదించడానికి. అది చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, ఎవరైనా సరే ధనం సంపాదించే దానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇంకా జాతక చక్రంలో ధనం సంపాదించే గ్రహ దశలు అంటే మనకి 9 గ్రహాల దశలు 9 గ్రహాల దశలు ఉంటాయి. అందులో చంద్ర నక్షత్రం బట్టి దశలు మొదలవుతాయి. మరి చిన్నప్పుడు మీకు ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం నుండి దశ మొదలవుతుంది. తర్వాత దశలు మారుతూ ఉంటాయి. అట్లా చదువు సుమారుగా బీటెక్ అనుకోండి 21 సంవత్సరాలు, ఎవరైనా 20 సంవత్సరాలు. ఇది ధనం సంపాదించడానికి వయస్సు. అది ఆ వయస్సు 16 నుండి గురువు యొక్క కారకం అయితే 22 నుండి రవి యొక్క కారకం అంటే లగ్నకారకుడు రవి కదా. అంటే ఫస్ట్ లగ్నాధిపతి చూడాలి. ఏ దశ మొదలయ్యింది మనకి? లగ్నాధిపతి దశ అనుకోండి. మీ లగ్నం ఏదైనా కానీ 12 లగ్నాల్లో లగ్నాధిపతి దశ. ఇప్పుడు మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారు అంటే, ఒక గ్రహం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశ్యాధిపతి కూడా మనకి చాలా ముఖ్యమైన వారు. ఎందుకంటే ఈ గ్రహానికి ప్లేస్ ఇచ్చిన అధిపతి. లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారనుకోండి, ఇది యోగమైన జాతకం. ఎందుకంటే లగ్నాధిపతి లగ్నం స్వయంగా ఆయనది ఇస్తారు. అయితే లగ్నాధిపతికి వేరే ఆధిపత్యం రావచ్చు కదండి. ఇప్పుడు లగ్నానికి వ్యయాధిపత్యం వచ్చింది కదా. వచ్చినా సరే లగ్నాధిపతి దశ. అయితే శని భగవానుడు దశ, మీకు లగ్నాధిపతి దశ, శని భగవానుడు దశ. శని భగవానుడు దశ 35 తర్వాత వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా దేనికి? ధనం సంపాదించడానికి. ఎందుకంటే ఇక్కడ వ్యయాధిపత్యం కూడా, లగ్నంతో పాటు వ్యయాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి. శని భగవానుడు స్లో ప్లానెట్ కాబట్టి. మరి ఇందాక చెప్పినట్టు రవి 22 సంవత్సరాలకి ఏజ్ కాబట్టి అది లగ్నం అని చెప్పుకున్నాం. అందుచేత ఇక్కడ ఇది వర్తించదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ లగ్నాధిపతి దశ. అలా కాకుండా ఇప్పుడు శని భగవానుడు రాణించాలంటే ఎక్కువగా, అంటే ఉద్యోగంలో చిన్న వయసులో ఇలాగా ఒక 21 సంవత్సరాలకే శని మహర్దశ వచ్చేసింది. అప్పుడు శని ఉన్న రాశ్యాధిపతి తీసుకోవాలి. శని భగవానుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి అధిపతి మీ జన్మ లగ్నానికి
మీ జన్మ లగ్నానికి లగ్నాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ, పంచమాధిపతి కానీ అయితే ఇక్కడ గురుడు కారకత్వాలు వస్తాయి. పంచమం భాగ్యం గురుడికి ఇందాకే చెప్పుకున్నాం 16 సంవత్సరాలు. అంటే మీ ఆ రాశ్యాధిపతికి ఈ మూడిట్లో ఆధిపత్యం వచ్చినప్పుడు శని భగవాను దశ అయినా సంపాదిస్తారు. అలా లేదండి, మాకు శని భగవానుడు రాశ్యాధిపతికి దుస్థానాలకు ఆధిపత్యం వచ్చినప్పుడు ఈ శని భగవాన్ని లగ్న పంచమ భాగ్యాధిపతి చూస్తే ఆ దశ బాగుంటుంది. ఇంకా ఈ డౌట్ క్లారిఫై అయిందను. ఇంకా అలా కాదండి, ఇదే కుంభలగ్నానికి ద్వితీయాధిపతి దశ వచ్చింది. ద్వితీయం గురుడు ద్వితీయాధిపతి దశ వచ్చింది చిన్న వయసులో, ఇది మంచిదే. మరి ఈ గురువుకి ద్వితీయ లాభస్థానం ఆధిపత్యం కాబట్టి ఒకటి ఉపచయ స్థానానికి వచ్చింది. రాణించాలి అంటే ఈ గురుగ్రహం స్థితి పొందిన రాశ్యాధిపతి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే 2వ స్థానం న్యూట్రల్, లాభస్థానం ఓకే గురుడికి అంతవరకే, అంత పెద్ద రిజల్ట్స్ ఉండవు. కానీ ఈయన స్థితి పొందారు కదా, ఆ రాశ్యాధిపతి మళ్ళీ ఇదే లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే లగ్న పంచమ భాగ్యపతి చూస్తే ఈ గురుణ్ణి యోగం. ఇప్పుడు కుజమహర్దశ వచ్చింది అనుకుందాం. కుజుడికి సుమారు 28 సంవత్సరాల నుండి వయస్సు. ఈ కుజుడికి ఇదే కుంభలగ్నానికి దశమాధిపత్యం, తృతీయాధిపత్యం వచ్చింది. తృతీయానికి ఆధిపత్యం వచ్చింది. కుజుడు ఎక్కడ స్థితి పొందాడు అన్న దాన్ని బట్టి, ఆ రాశ్యాధిపతిని బట్టి మళ్ళీ ఫలితాలు ఉంటాయి. ఇట్లాగా ప్రతి గ్రహదశ తీసుకోండి. ఒక తులాలగ్న జాతకులు, తులాలగ్నానికి శని భగవానుడు చతుర్థ పంచమాధిపతి, ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వచ్చింది. ఇక్కడ 2 శని భగవానుడు రాశులే. ఈయన వెళ్ళి మిథునంలో ఉన్నప్పుడు బుధుడు ఆధిపత్యం వచ్చింది. ఇక్కడ ఈ బుధుడికి భాగ్య వ్యయాధిపత్యం వచ్చింది. శని భగవానుడు బుధు రాశిలో ఉండబట్టి అప్పుడు శని మహర్దశ మంచి ఫలితాలు ఉంటాయి. తులాలగ్నానికి చిన్న వయసులో వచ్చిన ఇదే తులాలగ్నానికి శుక్ర మహర్దశ అష్టమాధిపతి లగ్నాధిపతి అయ్యారు. వెరీ గుడ్, మంచి ఫలితాలు ఉంటాయి. మరి శుక్రుడు ఉన్న రాశి అధిపతిని బట్టి ఉంటాయి ఫలితాలు. మరి ఇదే తులాలగ్నానికి దశమాధిపతి దశ చంద్రుడు, దశమాధిపతి దశ అంటే ఒకేటి దశమ కేంద్రానికి ఆధిపత్యం వచ్చింది. మంచి ఫలితాలే ఉంటాయి. ఈయన ఎక్కడ స్థితి పొందారు ఆ రాశి అధిపతిని బట్టి కూడా
ఉంటాయి. ఏది ఓన్లీ ధనం సంపాదించేదానికి ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. ఆ దశలో ధన సంపాదన ఉంటుందా లేదా, ఎంతవరకు ఉంటుంది ఇది. ఇంకపోతే చాలా వీడియోల్లో చెప్పు ఉన్నాను, గ్రహాలకి డిగ్రీస్ ఉంటాయి. మన జన్మజాతక చక్రంలో చార్ట్ చూసుకుంటే ఉంటాయి డిగ్రీస్. అంటే బేసి రాసులు, సరి రాసులు. బేసి రాసుల్లో 0 డిగ్రీ నుంచి 6 డిగ్రీల వరకు బాల అవస్థ ఉన్న గ్రహం. దీన్ని బట్టి కూడా మనకి ఎంతవరకు ఈ గ్రహానికి బలం ఉంది, దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. అలాగే ఆ గ్రహం నవాంశ చక్రంలో ఎంత మంచి ఫలితాలతో ఉంది, దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. అందుకే అన్ని గ్రహ దశలు ధనాన్ని సంపాదించే దశలు అని చెప్పలేం. ఒక మకర లగ్న జాతకులు శని భగవానుడు 2లో ఉన్నారు. ఈయన 6 డిగ్రీల్లో ఉన్నారు అనుకుందాం. ఈయన 60 ఇయర్స్కి వచ్చారు. వీళ్ళకి లగ్నాధిపతి, ద్వితీయాధిపతి ఒక కోణానికి ఆధిపత్యం కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. ద్వితీయం ఓకే, స్వరాశిలోనే ఉన్నారు. కుంభరాశి బేసి రాశి 11. బేసి రాశుల్లో 0 నుండి 6 డిగ్రీల్లో ఉంటే బాల అవస్థ. అంటే చిన్న పిల్లవాడు ఎట్లా అన్నది దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 60 ఇయర్స్కి అందరికీ రిటైర్మెంట్ ఏజే. బాల అవస్థ కాబట్టి ఇక్కడ ఈ ఏజ్లో వస్తే ఈ గ్రహం వెరీ గుడ్. అదే ఒక 35-40 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి, ఈ వయసులో సంపాదన చాలా ఎక్కువ ఉండాలి. ఇక్కడ 6 డిగ్రీస్లో ఉన్నందువల్ల, బాల అవస్థలో ఉన్నందువల్ల ధనానికి ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు శని మహర్దశ బాగుండాలంటే ఏదైనా ఒక కోణాధిపతి చూడాలి. ఇక్కడ కోణాధిపతి ఎవరు? శుక్రగ్రహం. 1, 2, 3, 4, 5 పంచమాధిపతి, దశమాధిపతి అయ్యారు. శుక్రగ్రహం చూడాలంటే శుక్రుడు ఎక్కడ ఉండాలి? శుక్రుడికి ఒకటే దృష్టి, సమసప్తక దృష్టి, సింహరాశిలో ఉండాలి. ఉన్నప్పుడు శని మహర్దశ యోగవంతము. అట్లా కాదు, శుక్రుడితోనే కలిసి ఉన్నారు శని, ఇది మంచిదే. కాలపురుష కుండల చక్రానికి శుక్రుడు ధనాధిపతి, ఓకే. లాభాధిపతి శని భగవానుడు, వీరిద్దరి కలయిక మంచి ధనం సంపాదిస్తారు. ఇట్లా తీసుకోండి. ప్రతి జన్మ లగ్నానికి ఉంటుంది. ఒక ధనస్సు లగ్నం, లగ్నాధిపతి వెళ్ళి గురు రాశిలో, శని రాశిలో ఉన్నారు, మకర రాశిలో. ఈ రాశ్యాధిపతి ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. శని భగవానుడు యోగకారకుడు కాదు. అప్పుడు గురు మహర్దశ వచ్చింది. లగ్నాధిపతి చతుర్థాధిపతి అయ్యారు గురుడు. లగ్నాధిపతి దశ ఎలాగున్నప్పటికీ 50% అయినా యోగాన్ని ఇస్తుంది, అందులో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ గురుణ్ణి కుజుడు చూసిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రవి చూసిన 100% ధన సంపద ఉంటుంది.
గురు మహర్దశలో. అంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ గురుడు స్థిర రాశిలో ఉన్నారు. డిగ్రీస్ ఆధారంగా చూసుకోవాలి ఎంత సంపాదిస్తారు, ఎంతవరకు ఉంటుంది అనేది. ఇట్లాగే ప్రతి జన్మ లగ్నానికి ఇది ఒక కర్కాటక లగ్నం. శని భగవానుడు దశ వచ్చింది. కర్కాటక లగ్న జాతకులకి శని భగవానుడు దశ వచ్చింది. శని భగవానుడు ఇక్కడ 7th and 8th లార్డ్. ఇక్కడ కూడా శని భగవానుడు యోగకారకుడు కాదు. కాకపోతే తన కారక ప్లేస్కే ఆయన ఆధిపత్యం వహించారు కాబట్టి ఇబ్బందులు ఉన్న ఆ దశ మంచిగానే వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు 35-50 సంవత్సరాల్లో వచ్చింది అనుకుందాం. ఇక్కడ కూడా ఈయనొచ్చి మేషరాశిలో ఉన్నారనుకుందాం. శని భగవానుడికి బలం లేనట్లే, 100% ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు ఈ శని భగవాన్ని గురుగ్రహం చూస్తే 100కి 100% ఆ దశ ఇబ్బందుల్ని ఇవ్వదు. ఇంకొకటి ఉదాహరణ వృషభ లగ్న జాతకులకి తీసుకుందాం. శని భగవానుడు సప్తమంలో ఉన్నారు. ఈయన యోగకారకుడు వృషభ లగ్నానికి. శని భగవానుడు యోగకారక దశ. వెరీ గుడ్. మరి శని భగవానుడు ఉన్న రాస్యాధిపతి కుజుడు ఈ జన్మ లగ్నానికి వ్యయాధిపతి, సప్తమాధిపతి. అంటే ఇప్పుడు ఈ కుజుడు ఇలా ఉన్నారు కాబట్టి ఈ కుజుడిని లగ్నాధిపతో, భాగ్యాధిపతి అంటే శని భగవానుడే, ఇంకా పంచమాధిపతి ఎవరు? బుధుడు. ఈ గ్రహాలు చూస్తూ ఉంటే అప్పుడు ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ సప్తమంలో దిగ్బల ఫలితాలు ఇస్తారు శని భగవానుడు. అది ఏ రాశి అయినప్పటికీ ఆయన దిగ్బలం, ఎక్కడ భాగ్యాధిపతి అయ్యాయి, దిగ్బలం పొందారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ శని భగవాన్ని బుధుడు చూస్తున్నట్లయితే, బుధుడు చూడాలంటే ఎక్కడ ఉండాలండి? బుధుడికి ఒకటే దృష్టి. బుధుడు లగ్నంలో ఉన్నారు. బుధుడు డైరెక్ట్ గా శని భగవాన్ని చూస్తారు. బుధుడు దిగ్బలం. 2 దిగ్బల ఫలితాలుంటే చాలా 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 మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాగ ప్రతి జన్మ లగ్నానికి చూసుకోవాలి. ఒక గ్రహం మనకి మంచి గ్రహం అయినప్పటికీ యోగం ఇవ్వకపోతూ ఉంటే ఆ గ్రహాన్ని ఏదైనా లగ్న పంచమ భాగ్యాధిపతుల దృష్టి ఉంటే ఆ గ్రహం ఆ గ్రహాల బలంతో సంపాదించడానికి అనుకూలమైన ఫలితాల్ని ఇస్తుంది. అలా లేదన్నప్పుడు గోచారంలో మనకి దశకి ఏ దశ జరుగుతూ ఉందో ఆ దశకి మన లగ్న పంచమ భాగ్యాధిపతులు కనెక్ట్ అయితే అప్పుడు మంచి యోగం వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.